న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు నియోజకవర్గం పెద్ద పంజాని మండలంలో పాము కాటుకు 10 ఏళ్ల బాలిక మృతి చెందిన విషాద ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలకు స్పందిస్తూ ఎమ్మెల్యే వెంకటేగౌడ ఈరోజు ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. గ్రామస్తుల కథనం మేరకు కేలావాతి గ్రామానికి చెందిన రెడ్డెప్ప కుమార్తె యశ్వంతి ఈరోజు ఉదయం 3 గంటల ప్రాంతంలో పాము కాటుకు గురైంది. గమనించిన కుటుంబీకులు హుటాహుటిన పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందిందని తెలుపగా 10 ఏళ్లకే నిండు 100 ఏళ్లు నిండాయా తల్లి అంటూ కుటుంబీకులు కన్నీరు మున్నీరయ్యారు. దీంతో కేలావతి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిన్నటి రోజు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలకు స్పందిస్తూ ఎమ్మెల్యే వెంకటేగౌడ ఈరోజు ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. కొన్ని వాక్యాలు మాట్లాడడం జరిగింది. అవి ఏమి అంటే, గౌరవ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మొన్న పలమనేరు చేసి ఎప్పుడూ అభివృద్ధికి నోచుకోలేనటువంటి పలమనేరుని అభివృద్ధి చేశాం. గతంలో ఉన్నటువంటి వ్యక్తి ఫలానా ఫలానా అని చెప్పి మీటింగ్లో మాట్లాడితే దానికి నిన్న అమర్నాథ్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అని మాట్లాడడం జరిగింది. మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చెప్పిన మాట వాస్తవం. మీరు స్థాయికి తగ్గట్టుగా మాట్లాడకుండా, శాసనసభ్యుడికి ఏదన్నా సవాలు విధిస్తే సమాధానం చెప్పకుండా తప్పించుకొని గౌరవ ముఖ్యమంత్రి గారిని లేదో మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని మాట్లాడతాడు అని మాట్లాడితే దాన్ని మాది కూడా మీ స్థాయిని మీరు మాట్లాడడం తప్పు. మీరు కేవలం 3 సార్లు మాత్రమే శాసనసభ్యులు, అంటే అది కూడా ఎట్లయినారో నేను మీకు సబ్జెక్ట్ చెప్తా. 96లో ఏదైతే రోజు మీరు ఏ మీటింగ్లో కూడా మా నాన్నగారు మా కుటుంబం అని చెప్పుకొని బతుకుతున్నారో, స్వర్గీయులు రామకృష్ణారెడ్డి గారు అప్పుడు ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తే, తర్వాత బై ఎలక్షన్ వస్తే 96లో తమరు బై ఎలక్షన్లో ఆ ఎలిమినేట్ మాధవరెడ్డి గారిని తీసుకొచ్చి హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి సమయంలో కొన్ని జిమ్మికులు చెప్పి గెలిచారు. సంతోషం. గెలిచిన వారు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి 99లో ఓటమి పాలయ్యారు. మర్చిపోయారా మీరు? మీ స్థాయి పెద్దిరెడ్డి గారి రామచంద్రారెడ్డి గారి స్థాయి డిఫరెన్స్ మీకు చెప్తా ఉన్నా. బై ఎలక్షన్లో గెలిచారు. 96 ఎన్నికల్లో పుంగనూరు నియోజకవర్గంలో ఓడిపోయారు. ఆ తర్వాత అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. 2004 ఎన్నికల్లో మీరు పుంగనూరు శాసనసభ్యుడిగా ఎట్లా గెలిచారో మీకు తెలుసు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి తెలుసు. అదేవిధంగా 2009లో మీరు గెలిచారు. 2009లో గెలిచినటువంటి సంఘటన నేను చెప్తా, అందరికీ తెలియాలా. మీరు నాకు రాజకీయాలు నేర్పించాల్సిన పని లేదు, మేము రాజకీయ కుటుంబం మాదిరి మాట్లాడినటువంటి గొప్ప అమరణ మాటలు. ఆ రోజు అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పరిస్థితి, గ్రూప్ రాజకీయాల వల్ల మీరు పోయి రామచంద్రారెడ్డి గారి సహాయం కోరలేదని నేను అడుగుతా ఉన్నా. ఒక రకంగా దాన్ని లోపాయికార ఒప్పందమే అనొచ్చు. ఆ రకంగా ఆయన దయా దాక్షిణ్యాలతో మీరు 2009 ఎన్నికల్లో గెలిచారు. గెలిచిన తర్వాత
ఎన్నికలు 2014 ఎన్నికల్లో 2009లో అక్కడ గెలిచారు. నేను శాసనసభ్యుడిగానే వచ్చాను, శాసనసభ్యుడిగానే వెళ్ళాను అని మాట్లాడాను. 2014 ఎన్నికలు వచ్చాయి. ఆ పార్టీలో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగిందా లేదా? జరిగింది. నీకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అండదండలు లేకుండా నువ్వు గెలిచానని చెప్తున్నావు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఆయన అండదండలు, ఆయన ఆర్థిక సహాయంతో సహా మీరు పొంది ఈరోజు మంత్రి గారిని మీరు ఇలా మాట్లాడటం కరెక్టేనా అని అడుగుతా ఉన్నా. నిజం మాట్లాడుకుందాం. మీరు గెలిచిన తర్వాత కేవలం మీ ఆశయం ఒకటే ఉండింది. ఆ ఆశయం ఏమి అంటే, జీవితంలో నేను ఎప్పుడో ఒకసారి మంత్రి కావాలనుకున్నాను. ఆ మంత్రి అయ్యేదానికి 2009లో ఆడ గెలిచి అక్కడ ఉండే వాళ్ళందరినీ మోసం చేసి ఇక్కడికి వచ్చి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఈ ఉండే వాళ్ళందరినీ కూడా ఒక రకంగా మాయమాట చెప్పి నేను మీకు అండగా ఉంటానని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సహాయం తీసుకొని గెలిచిన తర్వాత పార్టీ మారి మీరు తొడగొట్టిన సంగతి కూడా ఉన్నాయి. అంటే అక్కడి నుంచి ఇక్కడికి వస్తే చంద్రబాబు నాయుడు దొంగ, మూర్ఖుడు. నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి పోతే జగన్మోహన్ రెడ్డి మూర్ఖుడు, జగన్మోహన్ రెడ్డి గారి పాలన చెత్త నాయకుడు. అంటే నువ్వు మాట్లాడే మాటలు కనీసం నీ మనస్సాక్షి కన్నా ఒప్పుకుంటుందని అడుగుతా ఉన్నా మంత్రి గారు, మాజీ మంత్రి గారు. ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలోకి వచ్చినప్పుడు ఏమన్నావు? చంద్రబాబును ఎలా తిట్టావు? ఈ పార్టీలో నుంచి ఆ పార్టీలోకి పోయి జగన్మోహన్ రెడ్డి గారు తిట్టావు. అయిపోయింది. దీనికి అంతా కూడా కారణం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఎందుకంటే మిమ్మల్ని గెలిపించారు కాబట్టి. ఆయన గౌరవంగా అన్ని విమర్శ చెప్పలేక ఆ శాసనసభ్యుడు అట్లాంటి వాడు, అమ్మ అట్లాంటి వాడికి ఓటు వేయదండి, ఆయన మంత్రి అయిన తర్వాత ఏపీఎస్లో ల్యాండ్ కొట్టేశాడనో ఏదో ఇంకా వాస్తవం కియా షోరూమ్ ఉందని చెప్పాడు. తమరు నేను అడుగుతా ఉన్నా, కియా షోరూమ్ లేదా? మీరు ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తాను. మీరు మంత్రివర్యులుగా ఉన్నప్పుడు కియా షోరూమ్ చేసుకోలేదా? అది కూడా లీగల్ వ్యాపారం. అంటే మంత్రిగా ఉన్నప్పుడే చేసుకోవాలా? అంతకుముందు చేసుకునేది నువ్వు చేసినటువంటి పనుల్ని మళ్ళీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని విమర్శించే స్థాయి కాదు అని ఆయన చెప్పినా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఆయన స్థాయి ఎందుకు కాదు అంటే ఒకటే ఒకటి, మీరు మాటకు ముందు మా తండ్రి గారు అని పాపం స్వర్గీయులైనటువంటి రామకృష్ణారెడ్డి గారి పేరు చెప్తా ఉంటారు. మీరు స్వతహాగా ఏం సాధించారు? ప్రజలకు ఏం చేశారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు స్వతహాగా ఆయనే ఒక బ్రాండ్. ఈరోజు రాష్ట్రంలో ఒక బ్రాండ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అంటే ఒక బ్రాండ్. ఆయన్ను పట్టుకొని మీరు మాట్లాడుతున్నారు కదా, ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతూ ఉన్నా. అదేవిధంగా ఆయన 89 నుంచి ఓటమి ఎరగని నాయకుడిగా లిఖింపబడ్డాడు. 89 నుంచి కంటిన్యూగా 6 సార్లు ఎమ్మెల్యే. మీరు బై ఎలక్షన్లో గెలిచారు, అదొక 1/4 సంవత్సరం, ఒక 2 సంవత్సరాలు. ఈ 3 సార్లు పార్టీ మారి ఆ పక్క ఈ పక్క మారి 3 సార్లు, అంటే 3.5 టర్మ్, 4 టర్మ్ కూడా కాదు మీరు. కాబట్టి మీ స్థాయి ఆయన స్థాయి కాదు అని మీరు గుర్తుపెట్టుకోండి. ఆయన 6 సార్లు శాసనసభ్యుడు, జనతా పార్టీలో పోటీ చేశాడు, ఓడిపోయాడని మాట్లాడారు. ఓకే, అట్లనే ఆ పార్టీలో గెలిచి మీలాగా మోసం చేసి పార్టీ మారలేదు కదా. కాంగ్రెస్ పార్టీలో గెలిచాడు, గెలిచిన తర్వాత రాజీనామా చేసి పార్టీ మారాడు. మీలాగా దొడ్డిదారులు పోయి మంత్రి కాలేదు కదా. నిజం చెప్పండి, మీలాగా దొడ్డిదారు ఏమైనా పోయాడా? లేదు. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎంతసేపుకి
ఎవరన్నా ఏదైనా మాట్లాడితే మంత్రివర్యులు చెప్పినట్లా జగన్మోహన్ రెడ్డి గారిని పెద్ద వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, మీకు ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు ఈ నియోజకవర్గంలో ఏం చేశారు అది చెప్పండి, ఒప్పుకుంటాం. ఈరోజు మీరు ఎన్నికల్లో కూడా ఓటు అడగడానికి అర్హత లేదు. ఎందుకంటే మీకు అవకాశం ఇచ్చినప్పుడు ఏం చేశారో చెప్పి అడగండి ఓటు. మేము ఈరోజు అడుగుతూ ఉన్నాం, అమ్మ వాళ్ళకన్నా మేము మంచి చేసింటేనే మాకు ఓటు అయినా అడుగుతున్నాం. మీరు అడగలుగుతారా? అడిగే దమ్ముందా? ఇవన్నీ కూడా ఆయన మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టారు అంటే అది కూడా నువ్వు మాట్లాడే స్థాయినా? కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆయన వాళ్ళ తల్లి గారు ఇద్దరు పార్టీ పెట్టిన తర్వాత వాళ్ళు పోటీ చేసి గెలిచి కూడా చూపించారా లేదా? 5.5 లక్షల మెజార్టీ ఈ రాష్ట్రంలో ఎవరికైనా వచ్చిందా? ఇంకా వస్తుందా? ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి మాట్లాడటం తప్పు అని చెప్తా ఉన్నాను. అవునన్నా, దయచేసి మీకు ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఏదైతే మీరు మాట్లాడినటువంటి మాటలు మేమందరూ కూడా ఖండిస్తున్నాం. మీరు గౌరవ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి స్థాయి మా స్థాయి ఒకటే అని మాత్రం భ్రమ, అది కల్లో కూడా అనుకోవద్దండి. ఎందుకు చెప్తున్నామంటే మీలాగా అమ్ముడుపోయినటువంటి వ్యక్తి కాదు ఆయన. కేవలం ప్రజలు నాయకులు ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళ కోసం నిరంతరం కృషి చేసే వ్యక్తి ఈరోజు ఎవరైనా ఉండాలి ఈ జిల్లాలో అంటే అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి మాత్రమే దక్కుతుందని కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి మీరు దయచేసి ఇంకనైనా మీ స్థాయి తెలుసుకోండి. స్థాయిని బట్టి మీరు మాట్లాడితే బాగుంటుందని తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ఇప్పుడు విష్ణుమూర్తిని మనకు ఆయన మీకు సత్తా ఉంటే గెలవండి అని కూడా మాట్లాడడం జరిగింది. మా సత్తా ఏమీని రామచంద్రారెడ్డి గారి సత్తా ఏమీని మీకు 2019లో చూపించారు. 40 రోజులు వెయిట్ చేస్తే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మీరు 40 రోజులు వెయిట్ చేస్తే రామచంద్రారెడ్డి గారి సత్తా ఏమని మళ్ళీ మీరు చెక్ చేసుకోవచ్చు కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. పత్రికా విలేకరులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా నా నమస్కారాలు. నిన్నటి రోజు అమర్నాథ్ రెడ్డి గారు, మాజీ ఇండస్ట్రీ మినిస్టర్ గారు మాట్లాడటం జరిగింది. అంటే అది ఎందుకు మాట్లాడినారంటే గౌరవనీయులు పెద్దలు మినిస్టర్ గారు రామచంద్రారెడ్డి గారు హాస్పిటల్ ఓపెనింగ్లో ఏపీఐసిసి భూముల్లో కూడా నువ్వు తీసుకున్నావు అన్న మాటకు ఆయన ఒక సమాధానం ఇచ్చాడు. ఏమంటే నా కో బ్రదరు 170 ఎకరాలు కొన్నాడు, దాన్ని 4 రోడ్ల దగ్గర ఏపీఐసిసి తీసుకునింది అని చెప్పాడు. వాళ్ళ కో బ్రదరు 170 ఎకరాలు ఏమిటి కొన్నారు? అక్కడ సాయిబాబా మందిరం కడతామని చెప్పి కొన్నాడు. ఎవరి దగ్గర కొన్నాడు? వాళ్ళ యాన్సిస్టర్స్ ప్రాపర్టీ కాదు అది. అక్కడ ఉన్న రైతుల దగ్గర ఈకేటీ పట్టాలు, సెటిల్మెంట్ పట్టాలు కొనుక్కున్నారు. ఆయన ఎంత కొన్నాడు? 50 నుంచి 70 వేల రూపాయలు డీకేటీ భూములు కొన్నారు. సెటిల్మెంట్ భూములు వచ్చి 90 లక్షల నుంచి 1,20,000 కొన్నారు. ఈ మాదిరిగా 90,000 కొని ఈ మాదిరి ఆయన 170 ఎకరాలు అక్వైర్ చేసినాడు. యా ఇయర్లోను? ఏ సంవత్సరం? గతంలో ఎప్పుడు జరిగింది? ధనరాజపల్లిలో 2008 ముందు తీసుకున్నారు. 2008కి ముందు తీసుకున్నారు. 2008లో ఏపీఐసిసి ఒక ఇండస్ట్రీలు ఏర్పాటు చేయాల పొలంనేరు దగ్గరగా. ఇట్లా బెంగళూరు వాసులు కానీ ఇట్లా చెన్నై వాసులు కానీ అక్కడ ఫ్యాక్టరీలు పెడితే ఎకనామిక్ బ్యాక్వర్డ్గా మనం ఉన్నటువంటి రాయలసీమలో ఫ్యాక్టరీలు వచ్చిందంటే ఆ ఫ్యాక్టరీలో ఉపాధి కల్పిస్తారు, ఎంతోమంది బాగుపడతారని చెప్పేసి ఉద్దేశంతో ఆ రోజు ప్రభుత్వాలు దాన్ని ఏపీఐసిసి కొనటం జరిగింది. ఆ కొనటం జరగల్లో ఏం జరిగిందంటే
చాలామంది రైతుల దగ్గర వీళ్ళు కొనుక్కోండి, వీళ్ళకు కాంపన్సేషన్ కూడా ఇచ్చింది. 5.5 లక్షల తరఫున ఆ కొనుక్కునే భూములు ఇక్కడ రేట్ ఫిక్స్ చేసింది. దానిలో ఆ రోజు ఏపీఐసిసి మీద మా భూములు అక్రమంగా తీసుకుంటా ఉన్నారని చెప్పేసి ఈయన షడ్డుగుడు కోర్టుకు పోయినాడు. కోర్టుకు పోతే ఆడ మందిరం కడతామని చెప్పేంత భూమికి అట్లే నిలిచిపోయింది పాపం. ఆ కేసు 2018లో ఈయన ఇండస్ట్రియల్ మినిస్టర్ అయిన తర్వాత 8 నుంచి 18 వరకు హైకోర్టులో పెండింగ్ ఉండే కేసు పాపం ఈయన ఇండస్ట్రియల్ మినిస్టర్ అవుతానే దాన్ని కొట్టేసినారు. అంటే ఈయన ఇండస్ట్రియల్ మినిస్టర్ ఏపీఐసిసి చేతిలో ఉంది. అధికారులను పంపించి ఆ కేసుని ఆ 17.5 ఎకరాలు వాళ్ళకు వాపసు ఇచ్చేటట్లుగా జడ్జిమెంట్ తెచ్చుకున్నారు. ఈరోజు 17.5 ఎకరాలు ఎన్ని కోట్లు అవుతుందో వాళ్ళకే తెలుసు, లేకంటే అక్కడ ఈరోజు మార్కెట్ జనాలకే తెలుసు. ఈయన దాని గురించి మాట్లాడతాడు. రెండోది, ఈయన వైఎస్ఆర్ పార్టీలో ఉండేటప్పుడు వాళ్ళ సతీమణి పేరుతో గ్రైనైట్ ఫ్యాక్టరీ పెట్టాలని చెప్పేది అదే సెజ్లో 4 ఎకరాలకు అప్లై చేశాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, ఏపీఐసిసి చైర్మన్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటే, అరే పలమనేరులో ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన, ఏ పార్టీ అయిపోని ఆయన ఇండస్ట్రీ పెట్టాలనుకుంటా ఉన్నాడు కాబట్టి ఆయన ఇక్కడ సైట్ ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 4 ఎకరాలు ఇచ్చినాడు ఆయన. ఈరోజు 4 ఎకరాలకు కాంపౌండ్ వేసినాడు, షెడ్ కట్టినాడు. అక్కడ ఉపాధి అనే మాటేలే. ఏం జరుగుతూ ఉందాడా? మొన్నటికి మొన్న జనసేన పార్టీ తెలుగుదేశంలో జాయిన్ అయితే తెలుగుదేశం జనసేన పార్టీ కార్యక్రమాలు చేశాడు అక్కడ. అది కరెక్టా కాదా? సో ఈయన చేసే పని అంతా అట్లాంటిది. మళ్ళీ ఇంకోటి గురికింది కింద ఏమో ఉంది అంటాడు. అదేముంది గురికింది కింద? నాకు తెల్ల. నిన్న అన్నాడు, నేను విన్నా, గురికింది కింద ఏమో ఉంది అనేసి. గురికింది కింద ఉన్నది ఆయనకి కనపడుతుంది, నాకు కనపడదు. అది ఎట్లా గమనిస్తా ఉందో ఆయనకి తెల్ల. ఇంకోటి, ఈయన మినిస్టర్ అయిన తర్వాత నా విషయానికి వస్తా. నేను కూడా తెలుగుదేశం పార్టీలో కష్టపడినవాడిని. ఆయన వైఎస్ఆర్లో ఉండి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే జాగా తీసుకున్నాడు. ఆయన తెలుగుదేశం ఆయనకు వచ్చి నేను తెలుగుదేశానికి కష్టపడినాడు, నేను జాగా అడిగితే నాకు జాగా లేదు. నేనన్నా బస్సులు నిలబెట్టుకుంటా, రిపేర్ చేసుకుంటా, డ్రైవర్లు ఉంటారు, కండక్టర్లు ఉంటారు, రిపేర్ చేసేవాడు ఉంటాడు, ఎలక్ట్రీషియన్ ఉంటాడు, చిల్లలు కొట్టేవాడు ఉంటాడు, మేకులు పెరికేవాడు ఉంటాడు. అదన్నా నా దగ్గర పనిచేసేదానికి మనుషులు ఉన్నారు. నీ దగ్గర ఎవరు ఉన్నారు మనుషులు? ఎవరు లేకుండా నువ్వు 4 ఎకరాలు కొనుక్కొని ఈ పొద్దు నీ ఆస్తి విలువ ఎంత? నువ్వు చేసుకున్నావు ఆస్తి. పోనీ నువ్వు ఎవరికన్నా చేశావంటే నీ దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా ఉండేవాడికి సైటు, నీ దగ్గర ప్రెస్ రిపోర్ట్గా పనిచేస్తూ నీ ఎప్పటికప్పుడు నువ్వు మీటింగులంతా అప్లోడ్ చేసేదానికి వానికి ఉండాలి. నీ దగ్గర పనిచేస్తూ ఉండేవాళ్ళకు, నీకు కావాల్సిన వాళ్ళకి, నువ్వు తెలుగుదేశంలో ఉండి వైఎస్ఆర్కి పోయి వైఎస్ఆర్ నుంచి తెలుగుదేశంలో వచ్చిన వాళ్ళకి అందరికీ ఇచ్చినావు. కానీ ఇక్కడ నిలిచిన వాళ్ళు అక్కడ నిలిచిపోయిన వాళ్ళకి మటుకు వీలే. ఎవరైతే నీ వెనకాల వచ్చినారో వాళ్ళకి ఇచ్చినావు. అక్కడి నుంచి నీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైతే నీ వెనకాల వచ్చినారో నువ్వు వాళ్ళకి ఇచ్చినావు. నిజంగా పార్టీ కష్టపడిన వాళ్ళకి ఎక్కడిచ్చినావు? నేను నిన్ను ఒకే క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. నువ్వు విమర్శలకు పోతా ఉన్నావు. రెండోది, ఇప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు నేను ఎమ్మెల్యేగా పోయినా ఎమ్మెల్యేగా వచ్చినా. అయ్యా అది చెప్తాను బాగా, మనిషిగా పోయినా మనిషిగా వచ్చినానని చెప్తే బాగుండేది. ఎమ్మెల్యేగా పోయినా నీ అజెండా ఏమి, నీ జెండా ఏమి? నువ్వు ఏ జెండా మీద పోయినావు, ఏ అజెండా మీద పోయినావు? నువ్వు ఏ అజెండా మీద వచ్చినావు, ఏ అజెండా మీద వచ్చినావు? దాన్ని చెప్పే సార్, మరి ఇంకేం అక్కర్లా. ఎమ్మెల్యేగా పోయినా అంటే నాకు అర్థం కాల. ఒక బస్సులో టికెట్ తీసుకొని ఇంకో బస్సులో ఎక్కేదలిపోతుంది, నాకు అర్థం కాదు. టికెట్ తీసుకోండి బస్సులో పోవాలి, కానీ నేను టికెట్ తీసుకోండి అని ఆ బస్సు ఎక్కుతానంటే దిగరా కింద అంట. కాబట్టి మేము విమర్శలకు పోలా, నువ్వు చెప్పిన దానికి సమాధానం చెప్తా ఉన్నా. కాబట్టి నువ్వు మాట్లాడేటప్పుడు, ఎవరి గురించి మాట్లాడేటప్పుడు, ఒకరి గురించి చెప్పేటప్పుడు కరెక్ట్గా మాట్లాడి కరెక్ట్గా సమాధానం పెట్టి దాన్ని జనాలు కూడా హర్షిస్తారు. సరే
నువ్వు ఇన్ని మాటలు మారినావు కదా, పోయినావు వచ్చినావు నేను ఎమ్మెల్యేనే. నువ్వు మొన్న ఏం చేసినావు? ఎమ్మెల్యేగానే ఓడిపోయినావు. ఎంత ఓడిపోయినావు? 33,000తో ఓడిపోయినావు. నువ్వు ఎట్లా ఓడిపోయినావు? ఎలక్షన్ అయిన తర్వాత ఒక నెల ఎమ్మెల్యేగానే ఉండావు, ఎన్సీఆర్నే ఓడిపోయినావు. అంటే నువ్వు ఎమ్మెల్యేగానే కదా ఓడిపోయినావా? నేను ఎమ్మెల్యేగా వచ్చినా ఈ పాట ఎందుకు నాకు అర్థం కాల. ఇంతసేపు చాలా ఈ విషయాల గురించి పెద్దలు మాట్లాడినారు. ఎట్లా పోయిపోయినారు, ఎట్లా వచ్చినారు, రాజీనామా చేసి మళ్ళీ ఎట్లా గెలిచినారు అనేది. అది కరెక్ట్ పద్ధతి. నువ్వు మాట్లాడేటప్పుడు ఆ వీడియో నువ్వు చూస్తే అరే కరెక్ట్గా మాట్లాడినాడు, ఈయన కరెక్టు అని చెప్పే విధంగా ఉండాలి ఏ సబ్జెక్ట్ కానీ. అప్పుడే నిన్ను హర్షిస్తారు. కానీ ఏదో మన ముందర ఉంది, మన వెనకాల బోర్డు ఉంది, మనం మాట్లాడతామంటే తప్పు అవుతుంది. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, విమర్శలు తావు పెట్టద్దండి. మీరు పనిచేసిన దగ్గర చెప్పండి, ఓట్లు అడుక్కోండి, ఓట్లు వేసుకోండి, గెలవండి. నాదే కాదని చెప్పాలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా మనసు